ఇప్పుడు మరొక అవార్డ్ ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్. ఓ చిన్న ఐడియా ఎన్నో జీవితాలను మారుస్తుందన్న దానికి నిదర్శనం డాక్టర్ మాదాసి వెంకయ్య గారు. కుటుంబ నియంత్రణ ఓ సవాలుగా మారిన మనలాంటి దేశాల్లో ఓ సులభమైన పద్ధతి కనుగొన్నారు డాక్టర్ మాదాసి వెంకయ్య గారు. ఆయన పరిశోధనల్లో వచ్చిన డబుల్ పంక్చర్ లాప్రోస్కోపిక్ మెథడ్ శస్త్రచికిత్స ద్వారా అతి తక్కువ నొప్పితో మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 22 లక్షలకు పైగా ఈ ఆపరేషన్లు జరిగాయి, ఇక ముందు జరగనున్నాయి. ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అవార్డ్ గోస్ టు మాదాసి వెంకయ్య గారు. డాక్టర్ మాదాసి వెంకయ్య గారు సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్ 2015 కేటగిరీ ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ విన్నర్ శ్రీ మాదాసి వెంకయ్య గారు. ఏ పేషెంట్ కూడా భారతదేశంలో వైద్యం అందకుండా ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా వైద్యం అందకుండా చనిపోకూడదు అనేది నా కాన్సెప్ట్. వైద్యం అనేది అతి పవిత్రమైన వృత్తి. వైద్యాన్ని కమర్షియల్ చేయకుండా ఉంటే ఎప్పుడైనా కూడా మన పేషెంట్లకు మనల్ని దేవుడు అంటారు. కేవలం గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేయడం వల్ల ఈ అవకాశాలు వచ్చిందనుకుంటున్నాను నేను. ఆరోగ్య రంగం వ్యక్తిగత కేటగిరీలో అత్యుత్తమ ప్రతిభకు డాక్టర్ మాదాసి వెంకయ్యను సాక్షి ఎక్సలెన్స్ అవార్డు వరించింది. ప్రజా వైద్యశాల పేరుతో ప్రకాశం జిల్లా ఉలవపాడులో డాక్టర్ మాదాసి వెంకయ్య పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారు. గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ సర్జరీ చేసిన డాక్టర్ వెంకయ్య అత్యంత పేద కుటుంబం నుంచి ఎదిగిన వ్యక్తి. కుటుంబ నియంత్రణకు సంబంధించి డబుల్ పంక్చర్ లాప్రోస్కోపిక్ సర్జరీలో డాక్టర్ వెంకయ్య 30 మంది వైద్యులకు శిక్షణ ఇచ్చారు. వారు మరో 200 మందికి, వారు 1000 మందికి శిక్షణ ఇస్తున్నారు. క్లిష్టమైన ఈ శస్త్రచికిత్స ద్వారా 22 లక్షలకు పైగా మహిళలు ప్రయోజనం పొందారు. గడిచిన 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించిన వైద్య శిబిరాల్లో డాక్టర్ వెంకయ్య దాదాపు 1,00,000 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. బటన్ హోల్ విధానంలో ఒకే రోజు 8 గంటల వ్యవధిలో 381 శస్త్రచికిత్సలు నిర్వహించిన గనులు డాక్టర్ వెంకయ్య. మానవ సేవే మాధవ సేవని నమ్మే డాక్టర్ మాదాసి వెంకయ్య బ్రహ్మచారి. రోగులు, బాధల్లో ఉన్నవారి సేవలో తరించేందుకే ఆయన తన జీవితాన్ని ధారపోస్తున్నారు. నిరుపేదలకు వైద్య సేవలందించేందుకు ఆయన నెలకొల్పిన మదర్స్ ట్రస్ట్ పేదలందరికీ ఆరోగ్యం ప్రదానం చేస్తోంది. 2013లో భారత ప్రభుత్వం ఆయనకు స్త్రీ శక్తి పురస్కారాన్ని అందజేసింది. డాక్టర్ మాదాసి వెంకయ్యను సాక్షి ఎక్సలెన్స్ అవార్డుతో సన్మానించడం సాక్షి మీడియా గ్రూప్ గౌరవంగా భావిస్తోంది. వారికి అవార్డును అందించవలసిందిగా ముఫ్కంజా చైర్మన్ శ్రీ జఫర్ జావేద్ గారిని వేదికకు సాదరంగా సగౌరవంగా స్వాగతిస్తున్నాం. అలాగే సిఎఫ్ఓ ఎండి ఎలికో ఫార్మా మిసెస్ వనితా దాట్ల గారిని వేదికకు సాదరంగా సగౌరవంగా స్వాగతిస్తున్నాం. శరీర మాధ్యమం ఖలు ధర్మ సాధనం అని అంటారు. శరీరం రుజాగ్రస్తం అయితే మనం ఏ పని చేయలేం. అయితే నేడు వైద్య విజ్ఞాన రంగం చికిత్సా ప్రక్రియల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన డాక్టర్ మాదాసి వెంకయ్య గారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అవార్డు వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందమ్మా హెల్త్ కేర్ అవార్డు రావటం. ఎందుకంటే మామూలుగా అవార్డ్స్ ఇప్పుడు కార్పొరేట్ డాక్టర్స్ ఫ్యాకల్టీలో కార్పొరేట్ వైద్యం చేసేవాడికి అవార్డ్స్ వస్తుంటుంది. కానీ నేను నా సర్వీస్ అంతా ఎక్కువ భాగం 90% సర్వీసు రూరల్ ఏరియాలో చేయడం జరిగింది. రూరల్ ఏరియాలో పనిచేసే డాక్టర్లందరూ కూడా ఇది స్ఫూర్తి అవార్డు రావటం అనేది. తర్వాత భారతదేశంలో ఇప్పటికి కూడా వేరే దేశాలతో పోల్చుకున్న పని అయితే భారతదేశంలో వైద్యం ఎక్కువ మంది పేషెంట్లకి అందాల్సిన వాళ్ళకి అందటం లేదు. నా ఉద్దేశం ఏంటంటే నా దేశంలో ఏ రోగి కూడా ఉన్నవారు పేదవారైనా ధనికులైనా సరే వైద్యం అందకుండా చనిపోకూడదు అనేది నా కాన్సెప్టు. తర్వాత
ఎక్కువ పర్సెంట్ పేషెంట్స్ రూరల్ ఏరియాలో ఉన్నారు. 70% పాపులేషన్ రూరల్ ఏరియాలో ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు అక్కడ ఎక్కువ మంది అణగారిన వాళ్ళు ఎక్కువ పేషెంట్లు ఉన్నారు. వాళ్ళకి బడ్జెట్ ఎక్కువ పెంచి గవర్నమెంట్ ఎక్కువ రోల్ తీసుకోవాలి. గవర్నమెంట్ ప్రభుత్వం తీసుకునే పంటే వేరే కంట్రీలతో పోల్చుకునే పంటే మన భారతదేశంలో జాతీయ స్థూలాదాయంలో చాలా తక్కువ ఖర్చు పెడుతున్నారు హెల్త్కి. సపోజ్ అమెరికా కానీ బ్రిటన్ కానీ వేరే వేరే డెవలప్ అయిన దేశాల్లో 10 నుంచి 15% వాళ్ళు ఖర్చు పెడతా ఉంటే మన హెల్త్కి, మన భారతదేశం వచ్చేటప్పటికి 2-3% కూడా ఖర్చు పెట్టలేదు. అదేవిధంగా మన రాష్ట్రంతో వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో దాదాపు 12%, 10% వాళ్ళు హెల్త్ ఖర్చు పెడుతుంటే మన దగ్గర 3-4% కూడా ఖర్చు పెట్టలేదు. అందువల్ల ఏంటంటే బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉంది. తర్వాత గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్ కూడా తీసుకున్న పొంతే వాళ్ళ పబ్లిసిటీ తర్వాత అవి డామినేట్ చేస్తున్నాయి. ఆ డామినేషన్ని తక్కువ చేయాలంటే గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, తర్వాత ఎక్విప్మెంట్స్కి మంచి అన్ని మందులు సప్లై చేయటం, తర్వాత కార్పొరేట్ హాస్పిటల్ చేసే సర్జరీస్ అన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కానీ డెవలప్ చేస్తే ఇంకా ఉండేకుంది మన హెల్త్ పరంగా చాలా సస్యశ్యామలంగా భారతదేశం ఉంటుంది. ఎందుకంటే ఎవరికి అసలు వైద్యం ఎవరికి అందాలి, వైద్యం అందరికి ఎవరెవరు చనిపోతున్నారు అనే దాని మీద ఒక కాన్సెప్ట్ పెట్టుకొని స్వచ్ఛంద సంస్థలు కానీ కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఇటు అన్నిటికంటే మించి పొలిటికల్ వాళ్ళు తర్వాత ప్రభుత్వం కూడా బడ్జెట్ పెంచి వాళ్ళ బాధ్యత అంతా తీసుకోవాల్సిన అవసరం